ఛత్తీస్గఢ్ అటవీ ప్రాంతం బస్తర్లో నక్సలైట్ల బీభత్సం అంతుపట్టడం లేదు. ప్రతిరోజు నక్సలైట్లు అలజడి సృష్టిస్తూనే ఉన్నారు. కాగా మరోసారి భద్రతా బలగాలకు నక్సల్స్కు మధ్య మరోసారి కాల్పులు జరిగాయి. ఎన్కౌంటర్లో 7 మంది యూనిఫామ్ నక్సలైట్లను భద్రతా బలగాలు హతమార్చాయి. ఇక ఈ వార్తలను ఎస్పీ గౌరవ్ రాయ్ ధృవీకరించారు. దంతెవాడ సరిహద్దులో ఎన్కౌంటర్ జరిగింది. నక్సలైట్ ప్రాంతంలోని దట్టమైన అడవుల్లోకి దాదాపు 1000 మందికి పైగా సైనికులు ప్రవేశించినట్లు సమాచారం. మరోవైపు అబూ జద్బర్ ఏకవాయ అడవుల్లో సైనికులు నక్సలైట్ల మధ్య భారీ కాల్పులు జరిగాయి. ఇందులో సైనికులు 7 నక్సలైట్లను హతమార్చారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజశేఖర్ అందిస్తారు. రాజశేఖర్, దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, మా ఛత్తీస్గఢ్ ప్రాంతంలో బస్తరు అటవీ ప్రాంతంలో దంతెవాడ, నారాయణపురం ఈ యొక్క పోలీసులు సంయుక్తంగా ఒక పెద్ద ఆపరేషన్ అంటే ఒక పెద్ద భారీ ఆపరేషన్ చేశారని చెప్పి చెప్పుకోవచ్చు. ఈ యొక్క అంబుజుమండ్ రెక్వాయ్ అడవుల్లో మావోయిస్టులకు భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఉదయం నుండి ఈ యొక్క ఎదురుకాల్పులు జరుగుతూనే ఉన్నాయి. మధ్యాహ్నం వరకు కనీసం 7 మావోయిస్టులు చనిపోయారని చెప్పి ఇప్పటివరకు మనకు సమాచారం వచ్చింది. అయితే మొట్టమొదటిసారిగా కొన్ని వందల మంది సైనికులతోటి ఒక మేజర్ ఆపరేషన్ అంటే ఛత్తీస్గఢ్ యొక్క చరిత్రలో ఇంత పెద్ద మంది పోలీసులతోటి ఇంత పెద్ద ఆపరేషన్ చేయడం అనేది అద్భుతం అని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఉన్నటువంటిది ఈ ఎదురుకాల్పుల్లో సైనికులందరూ కూడా క్షేమంగా ఉన్నారు. కానీ 7 నక్సలైట్లు మావోయిస్టులు మాత్రం మరణించారని చెప్పి మనకు సమాచారం ఉంది. ఏదైనా కానీ అంటే ఛత్తీస్గఢ్ ప్రాంతంలో కావచ్చు, ఒరిస్సా ఏఓబి ప్రాంతాల్లో నక్సలైట్లను ఏరువేయడానికి పూర్తిగా అన్ని రకాలుగా సన్నద్ధమైందని చెప్పి చెప్పుకోవచ్చు. ఓకే, రైట్, థ్యాంక్ యూ శ్రీధర్.